యాక్ట్ అదొక కోపం, రోడ్లు వేయలేదు అదొక కోపం అండి. అంటే మా డాక్యుమెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారు తాకట్టు పెట్టేస్తారేమో అన్న ముందు అది బాగా వెళ్ళిపోయిందండి ప్రజల్లోకి. అది అది గ్రహించుకోవాలి. అది కాకుండా ఈవీఎంలు అని ఇంకా అతను చేసిన ప్రోగ్రామ్ మంచిదే సార్. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రోగ్రామే. కొన్ని రాష్ట్రాలు అమలు చేయలేదు, కొన్ని రాష్ట్రాలు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేయాలనుకున్నారు. ఇప్పుడు మీ భూమి ఉందనుకోండి, మీ భూమికి అన్ని వైపులా పక్కాగా హద్దులేసి ఆ హద్దులకి జియో కోఆర్డినేట్స్ వేసి ఆ డీటెయిల్డ్గా బుక్స్లో ప్రింట్ చేసి ఇది నీ ఆస్తి అని చెప్పి మీకు బుక్ ఇస్తారు. రేపు పొద్దున్న 10 సంవత్సరాల తర్వాత ఆస్తి అమ్మాలనుకుంటారు నాకు, అప్పుడు మీ ఆస్తి కాదు అని నేను అన్నాను అనుకోండి, అప్పుడు ప్రభుత్వం నష్టపరిహారం కూడా ఇస్తుంది. ఇచ్చి మీకు ఇచ్చిన డాక్యుమెంట్కి హై ప్రయారిటీ ఇచ్చి నష్టాన్ని కూడా ఇస్తుంది. ఇది చాలా గొప్ప స్కీమ్ సార్. కానీ జరిగిన మైనస్ ఏంటంటే ఫోటోస్ వేయడం. ఫోటోస్ వేయటం మీద ఇది రాంగ్ జనాల్లోకి వెళ్ళారు. ప్రతిపక్షాలు చేస్తాయి ఆటోమేటిక్గా. సరిహద్దు రాళ్ళ మీద కూడా పేర్లు, తర్వాత ఈ బుక్లోను ఇవన్నీ గవర్నమెంట్ సింబల్ ఇవ్వాల్సింది. అప్పుడు ఈ పేర్లు ఇవి పెట్టడం వల్ల రాంగ్ పోర్ట్రేట్ చేశారు. దాని మీద ప్రజలకి తప్పుడు సమాచారం వెళ్ళి చెప్పేవాడు మా పార్టీలో లేడు. ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను కదా, ఇది ఈ సర్వే డిమార్కేషన్ వల్ల వచ్చిన లాభాలు, మీ ఆస్తి, మీకు ఆస్తి తగాదాలు ఎప్పటి నుంచో మీకు ఉన్నాయి, కానీ డాక్యుమెంట్ ఇవ్వడం వల్ల మీ ఆస్తి తగాదాలు సమసిపోయినట్టే. లేదా అక్కడికక్కడ పరిశీలించి దానికి ఒక కమిటీస్ క్లియర్ చేసి మీకు సర్వే చేసి ఇవ్వటం. ఇదంతా బాగుంది. ప్రొసీజర్ అంతా అసలు కేంద్ర ప్రభుత్వం పెట్టింది చాలా మంచి ప్రొసీజర్. ఇక్కడ అమలు చేయటంలో ఈ లోపాలు ఉండటం వల్ల తీవ్రమైన నష్టం వచ్చింది. అది మేము కన్విన్స్ చేయలేకపోయాం జనంకి. ఆఖరిలో వీళ్ళు చెప్తారు అపోజిషన్, ఆఖరిలో జస్ట్ ఒక 20 రోజులు 30 రోజులు ఎలక్షన్ ఉందంటే ఈ సబ్జెక్ట్ ఇస్తారు, మీ భూములు పోతాయి. నేను ప్రచారంలో ఉండేటప్పుడు నాకు వచ్చి మైక్లోనేమో కార్యకర్తలు సార్ ల్యాండ్స్ గురించి చెప్పండి సార్, సర్వే గురించి ఎందుకే చెప్పాలి, ఏంటి శబ్దం, ఏంటి ఇబ్బంది ఏంటంటే, లేదు సార్ మా ఊర్లో అంతానే మన భూములు పోతున్నాయి అని అంటున్నారు. అలా వెళ్ళినప్పుడు నాకు నష్టాలను ఎక్కేసింది. నిజమా ఇంతగా జనంలోకి వెళ్ళిపోయింది. వాళ్ళు చేసిన ప్రచారం ఇప్పుడు ఎన్నికల ముందు చేసిన ప్రచారం బీభత్సంగా వెళ్ళిపోయింది. అది దెబ్బ కొట్టింది. మెయిన్ మేము అనుకున్నది ఏంటంటే ఫోటో వేయటం, పేర్లు వేయటం, అది నష్టాన్ని చేకూర్చింది. ఆ రాళ్ళు అన్ని. కానీ ఎడ్యుకేషన్ పరంగా చూస్తే, హెల్త్ పరంగా ఎడ్యుకేషన్ అన్ని బాగా చేశారండి. విద్య, వైద్యం మరి అద్భుతం. వైద్యానికి సంబంధించి అయితే గ్రామ స్థాయి నుంచి ఆరోగ్యశ్రీ వరకు, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ఆపరేషన్ చేసుకున్న తర్వాత కూడా డబ్బులు ఇచ్చే విధానం వరకు, రోజుకి 500 రూపాయలు మందుల కోసం ఇచ్చే వరకు ఎక్సలెంట్. స్కూల్స్ అయితే నాడు నేడు అద్భుతం. వ్యవసాయం కూడా విత్తనం నుంచి విక్రయం వరకు రైతు భరోసా ఇచ్చి రైతుల్ని బాగా కాపాడారు. కరోనాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాగా కాపాడారు. ఇండస్ట్రియలైజేషన్ కూడా చెయ్యాలంటే, రాష్ట్రంలో పరిశ్రమలు ఎక్కువ రావాలంటే రమ్మంటే ఎవడు రాడు. మనం అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెప్పించాలి. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మనకు 6 పోర్టులు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 4 పోర్టులు ఇచ్చేసినారు. 4 సీ పోర్టులు 80% పూర్తి చేసి, ఒకటి పూర్తి చేసేసి జాతికి అంకితం చేశారు. పోర్టులు రావటం వల్ల ఏమవుతుంది, ఒక్కో పోర్టులో 25,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఆ ప్రాంతం అంతా కూడా ఒక విశాఖపట్నం, ముంబై నగరంలో మారుతుంది. ఎస్టాబ్లిష్మెంట్ చాలా వస్తుంది. ఇవన్నీ ఆయన ముందు చూపుతో చాలా చేశారంటే, చేయలేదని ఏం లేదు, చాలా చేశారు. చెప్పుకునేవాడు లేకపోవడం మా కర్మ. ఆ పార్టీలోకి వచ్చిన కర్మ ఏంటంటే వాయిస్, ఇది మేము చేసాం, చేయందే చెప్పుకుంటున్నారు, చేసింది చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్ నేనే కనుక్కున్నాను, బిల్ గేట్స్ నేనే తయారు చేశాను, నిజమో అబద్ధం. జనంలోకి వెళ్తే చాలా మంది ఏదైనా డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు గారి వల్ల వచ్చిందంటారు. కానీ నిజానికి ఈ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఇదంతా డెవలప్మెంట్ అయింది రాజీవ్ గాంధీ గారి వల్ల. ఈ భారతదేశానికి ఇంట్రడ్యూస్ చేసింది ఆ మహానుభావుడు. ఆయన గురించి ఎవరు చెప్తున్నారు అంటే, ఆయన గురించి చెప్పే నాదులు లేడు. చంద్రబాబు నాయుడు గురించి, చంద్రబాబు నాయుడు నుంచి కింద వరకు చెప్పే నాదులు ఉన్నారు. మా పరిస్థితి ఇంత చేసినా చెప్పుకోలేక. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఇంకోటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత విషయాలు మూడు పెళ్ళిళ్ళు మొదలెట్టారండి. దానికి ప్రజల్లో అదొకటి కూడా కక్షతో చూడండి, వాళ్ళకి ఎన్ని 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. అంటే రాజకీయాలకు వ్యక్తిగతం తీసుకురాకూడదని ఒక గుణపాఠం అదొకటి కూడా వచ్చింది. వ్యక్తిగతాలకు, అందులో ముఖ్యంగా లేడీస్ గురించి వెళ్ళకూడదు సార్. అది రాంగ్ ఫీడ్బ్యాకే. లేడీస్ గురించి అస్సలు మాట్లాడకూడదు రాజకీయాల్లో. అంతసేపు మనమే మాట్లాడుకోవాలి. అది తప్ప సిద్ధాంతపరంగా వెళ్తుండాలి, ఫైట్ చేయాలి, అగ్రెసివ్గా వెళ్ళాలి, ఇది వెళ్ళాలి. అది కొంచెం బొమ్మరాంగ్ అయ్యి మళ్ళీ మాకు తగిలింది. అది అదే బూతులు. నాని గారు వీళ్ళందరూ కూడా, నాన్నగారు, వల్లభనేని వంశీ గారు, వీళ్ళందరూ కూడా, పోసాని కృష్ణమురళి బూతులు మాట్లాడేవారు సార్. అది కూడా ప్రజల్లో ఒక విరక్తి వచ్చింది. వీళ్ళు నష్టం జరిగిపోయిన తర్వాత చేసిన ప్రతి పని నష్టం కిందే కనబడుతుంది సార్. ఏదైనా దీనికి తార్కాణం పెట్టి గెలిచామా,
ఏ తప్పులు చేసినా ఆ తప్పులు కూడా ఒప్పుల్లో కనబడతాయి. ఓడామా ఎంత మంచి చేసినా అది నెగిటివ్ కింద కనబడుతుంది. ఇప్పుడు స్కూళ్ళని విద్య 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు ఆయన స్వాతంత్ర్యానంతరం మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కున్న 11 మెడికల్ కాలేజీలు, జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజెస్. ఇవన్నీ మైనస్ లాగా కనబడుతుంటాయి, ఇవన్నీ అవసరం అన్నట్టు కనబడుతుంది. ఎందుకు ఊడిపోయింది? గెలిచిన తర్వాత ఎంత చెడ్డ చేసినా మంచిగానే కనబడుతుంది. వాయిస్ సార్ రాజకీయాల్లో వైసీపీ నాయకులే కాదు అన్ని పార్టీల వాళ్ళు కూడా గొంతు స్వరాలు మార్చి మాట్లాడుతున్నారు. ఇది రాంగే. ఒక ఎడ్యుకేటెడ్గా చదువుకున్న వ్యక్తిగా నేను రాజకీయాల్లో 25 సంవత్సరాల నుంచి వచ్చి ఈ స్వరాలు మార్చి మాట్లాడడం అంటే చిన్నంతరం పెద్దంతరం లేకుండా అవతల వ్యక్తిని తూర్పారపట్టి ఇష్టానుసారంగా వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది ఇది వైసీపీలో టీడీపీలో ఉంది, జనసేనలో ఉంది, కాంగ్రెస్లో ఉంది, అన్ని పార్టీలకి ఎస్టాబ్లిష్ అయిపోయింది బాగా. కాబట్టి మొన్న టీడీపీలో ఒక కిరణ్ అన్న ఒకడు ఏం చేశాడంటే భారతి గారిని ఏదో అన్నాడండి. అతను అరెస్ట్ చేశారమండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి ఆ పార్టీ వాళ్ళు అరెస్ట్ చేసేమని. అతను పార్టీ కార్యకర్తే అంటే ఒక శైలి లేదండి. మిగతా వాళ్ళకి కూడా అమ్మో ఎలా పడితే మాట్లాడకూడదు, మీరు అన్నట్టు చూసారు ఆడవాళ్ళ గురించి మాట్లాడకూడదని, అది మాత్రం వెళ్ళింది సార్, బాగా వెళ్ళింది. ఆడవాళ్ళ గురించి మాట్లాడితే నెగిటివ్ వస్తుంది సార్. ఇప్పుడు కిరణ్ అయినా మా గురించి కూడా మాట్లాడాడు, మీ గురించి అందరి గురించి మాట్లాడాడు, అందరు జర్నలిస్టుల గురించి కూడా చాలా ఎక్కువగా మాట్లాడాడు. పెద్ద పెద్ద వాళ్ళ గురించి ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర గారి గురించి కూడా మాట్లాడాడు, ఎవరెవరి గురించో మాట్లాడేసినాడు, తెలుగుపల్లి రవి గారి గురించి మాట్లాడాడు. ఇవన్నీ తప్పు, చాలా ఎక్కువ చేసి మాట్లాడాడు. ఆయనకి అది ఎక్కువ అవటం వల్లే మరి అరెస్టులు కూడా పట్టడం జరిగింది. సరే, విమెన్ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇక వీళ్ళిద్దరు ఇప్పుడు సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ జర్నీ కంటిన్యూ అంటే మీ జోసింగ్ కానీ మీ ఆలోచన కానీ వాళ్ళిద్దరు కంటిన్యూ అవుతారంటారా, లేకపోతే విభేదాలు రావడానికి అవకాశం ఉందంటారా? ఉన్న పరిస్థితులు బట్టి చూస్తే విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఎన్నికల్లో వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మళ్ళీ టీడీపీ ఒంటరిపోరో లేవు ఇంకెవరిని కమ్యూనిస్టులను కలుపుకోవడం జరుగుతుంది, కానీ వీళ్ళు కలిసి వెళ్తారన్న సూచన నాకు ఎక్కడ కనపట్ల. భారతదేశంలో ఇప్పుడు ఎలా ఉందంటే మోదీ గారు ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంది. మోదీ గారి నిర్ణయాలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మనం ఇప్పుడు ఏ భారతీయుడికి అడిగినా ఏ పార్టీ వాడికి అడిగినా నేను చూస్తున్నది జనంలో ఏ పార్టీకి చెందిన మోదీ గురించి విమర్శించే శాతం తక్కువ ఉన్నారు, లేరు. ఆయన మంచి చేస్తున్నాడు కదా. కాశ్మీర్ 370 ఆర్టికల్ అయితేనేమి, రామాలయ నిర్మాణం 400 years హిస్టరీ, అక్కడ రామాలయాన్ని పూర్తి చేయటం అయితేనేమి, హిస్టారికల్గా ఆయన చేసినటువంటి డెసిషన్స్ ఒక అంటే గుర్తింపు బాగా ప్రజల్లోకి వెళ్ళింది. నాకు తెలిసిన ప్రధానమంత్రుల్లో ఇలాంటి పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీని చూశాను, మళ్ళీ మోదీ గారిని చూస్తున్నాను. అంటే రూలింగ్లో డెసిషన్ మేకింగ్లో ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళు పండిట్ జవహర్లాల్ చాలా మంది ఉన్నారు, కానీ డెసిషన్ మేకింగ్ లో వీళ్ళిద్దరు పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్స్. ఇప్పుడు అమరావతి కూడా మరి ఒక 40-50 వేల కోట్లు విలువైన అమరావతి వర్కులు స్టార్ట్ చేశారండి నిన్న. మోదీ గారు రావడం సంతోషం, చాలా సంతోషం. వారి సహకారం కూడా అందిస్తామని చెప్పడం కూడా నేను అదే మోదీ